నీకు బాగానే ఉంది, వాళ్ళు ఉండొచ్చు మీరు ఉండొచ్చు, కానీ వాళ్ళని అతను చూడటం లేదు కదా. ఎందుకు చూడండి మేడం? ఏం చూస్తున్నాను? ఎక్కడ ఉంది అసలు? స్టార్టింగ్ నుంచి ఇదే తిప్పుతుంది, ఈ కేసు అయ్యి ఆ కేసు అని. స్టార్టింగ్ నుంచి నీకు తెలుసా? నేను వచ్చినప్పటి నుంచి మస్తు కేసులు అయినాయి. మరి అవుతుంది, ఎందుకు ఒప్పుకుంటుంది నేను? ఆవిడ పద్ధతిగా, ఆవిడ నచ్చకపోతే పద్ధతిగా నాకు నచ్చలేదు, నేను విడాకులు తీసుకుంటా, నేను విడాకులు ఇచ్చి చట్ట ప్రకారం నిన్ను పెళ్లి చేసుకుంటా, అప్పుడు ఓకే. ఏ రైట్తో నిన్ను చేసుకున్నాడు, ఏ రైట్తో నువ్వు ఉన్నావు, ఎందుకు ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు? ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? మీరు ఏం చేయాలని ఆవిడని? మీరు రాసుకున్న ఒప్పంద ప్రకారం అన్ని కరెక్ట్గా అలాగే ఉంటావు, నేను చేస్తాను చూసుకుంటాను అంటావు, అంతేనా? ఇంకేం లేదు నీ సైడ్? అట్లనే భూమి ఉన్న కానీ 2 ఎకరాలు ఉండదు, 3 ఎకరాలు ఉండదు, ఎకరం ఉండదు. తెరసాగం అని చెప్పిండ్రు, రాసిచ్చినాం, సంతకం పెట్టిండ్రు, ఆమెతోటి పెట్టించిండ్రు, ఈమెతోటి పెట్టిండ్రు. మనం ఏం చేద్దామని మాట్లాడుకునే ముందు లాయర్ గారు డాక్టర్ గారు వస్తారు, ముందు మీరు తెలుసుకోవాలి మీ పరిస్థితి ఏంటో. సరే రండి. విన్నారు కదా సార్, వీళ్ళైతే యాక్చువల్గా సెటిల్మెంట్లో అన్ని మాట్లాడేసుకున్నారు, అన్నీ అయిపోయాయి. మీరేమనుకుంటున్నారు చెప్పేస్తే? మేడం, ఇందులో ఉన్నటువంటి లాజిక్ పెద్ద మనకి అందరికీ ఆశ్చర్యం కలిగించేటటువంటిది లాజిక్కే కాదు. ఎందుకంటే అసలు పెళ్లి, వీళ్ళిద్దరి మధ్యన పెళ్లి ఎలాగ అయ్యింది అనేటటువంటిది ఆలోచిస్తే కనుక అసలు మనకి ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే అన్ని విధాలుగా కూడా మిస్ మ్యాచ్, అంటే ఎటువంటి పొంతన లేకుండా వీళ్ళిద్దరు అభిప్రాయాలు కానీ, వీళ్ళ ఆలోచన శైలి కానీ, వీళ్ళు వివరించే తీరు కానీ, వీళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు కానీ, ఇవి ఎవరు కూడా పెద్దలు అనేటటువంటి వాళ్ళు ఎవరైతే పెళ్లి చేశారో ఇవి ఏవి కూడా చూడకపోవటం అనేది దురదృష్టకరం అన్నమాట. ఎందుకంటే మీ ఇందాకటి నుంచి వీళ్ళిద్దరితో మాట్లాడుతున్నప్పుడు, మేడం మాట్లాడుతున్నప్పుడు, అంతకుముందు మేము మాట్లాడినప్పుడు ఏంటంటే ఆలోచన విధానం డిఫరెంట్. రేణుక మొదటి నుంచి ఏమంటుందంటే కనుక నాకు అసలు ఆ టైం అప్పుడు నాకు 16 సంవత్సరాలు, పెళ్ళి అంటేనే నాకు ఇష్టం లేదు, మనిషి అనేటటువంటి వ్యక్తి కాదు, పెళ్ళి అన్నటువంటి అంశమే నాకు నచ్చనటువంటి అంశం అని అందు. నచ్చని పెళ్లిలో మనం ఆటోమేటిక్గా వెళ్ళినప్పుడు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా కూడా, అతను ఇతను అవ్వచ్చు, భిక్షపతి అవ్వచ్చు, వేరే వ్యక్తి అవ్వచ్చు, ఆటోమేటిక్గా నచ్చిన వ్యక్తి కిందే మారిపోతారు. ఆ అమ్మాయి కోరికలు, ఆ అమ్మాయి ఆశలు, ఆ అమ్మాయి చదివినటువంటి చదువు, ఆ అమ్మాయి వివరించే శైలి, ఆ అమ్మాయి మాట్లాడేటటువంటి తీరు పద్ధతి, వీటికి భిక్షపతి చదువుకున్నటువంటి చదువుకి, అతను చేసేటటువంటి పనికి, అతను వివరించేటటువంటి శైలికి చాలా వ్యత్యాసం ఉంది. సో నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నిలదీయటం అన్నది తప్పేమో అనిపిస్తుంది. మన వ్యవస్థలో ఉండేటటువంటి కొన్ని లోపాలని మనం వేలెత్తి చూపెట్టేటటువంటి పరిస్థితి. ఇష్టం లేనటువంటి పెళ్లి చేసిన తర్వాత అది కష్టంగా మారినప్పుడు విడిపోండి అని చెప్పేటటువంటి అంశాన్ని కూడా మనం కాలదొక్కేమేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చకపోయినప్పుడు, వాళ్ళు అదే పనిగా పిల్లల్ని కంటున్నప్పుడు వాళ్ళకి నచ్చకుండా వాళ్ళు బయటకు వచ్చేసేటటువంటి ఫ్రీడమ్ వాళ్ళకు ఉండాలి, స్వాతంత్రం వాళ్ళకు ఉండాలి. లేదు అంటే కనుక చాలా మంది ఇక్కడ బలిపశువులు అయిపోతారు. ఎందుకంటే మేడం, పెళ్ళైనటువంటి మరుసటి రోజు నుంచి మనం ఆ అమ్మాయి ఆలోచన. ఎందుకు ఇప్పుడు గొడవలు వస్తుంది? గొడవలు ఏమి లేదు, అదే పిచ్చి ఆలోచన చేసుకుంటా ఉరికిపోతుంది, గొడవలు పెడతాది మేడం. మీరు ఇష్టం వచ్చినట్టు కొడతారంట, మీరు తిండి పెట్టరంట. మీకు ఎప్పుడైతే ఇంకో కొడుకు, మీ మొదటి భార్య కొడుకు పుట్టాడు, అప్పటి నుంచి ఆవిడ పట్టించుకోవడం మానేశారంట. తప్పు మేడం అది. నేను అసలు పెద్ద కొడుకు తర్వాత చిన్న కొడుకు పుట్టాడు, అట్లా కొడతానా మేడం? ఇప్పుడు ఏం చేయాలంటారు మీరు? ఆవిడతో ప్రాబ్లం ఏంటి మీకు? ప్రాబ్లం ఏం లేదు మేడం, ఊరికి తిక్కి అవుతుంది, ఊరికి పోవటం, బయట పోయిస్తాం మేడం. సాయంత్రం 5-6 గంటలకు వస్తాయి. ఇప్పుడు ఆమె అయితే పని చేయదు కదా, చిన్నపిల్ల, ఈమె తీసుకొని పోతే నువ్వు ఆమె తీసుకొని పోయి మంచిగా బయట మంచిగా పని చేయకుండా ఆడ గుడిసెల మంచిగా పండుకొని వస్తారా? నువ్వు దాంతో ఎందుకు పోతావు అని ఈమె గొడవ పెడతావు. సాయంత్రం వచ్చినప్పుడు మేము వచ్చే ముందు 7-8 గంటలు వస్తాయి, అప్పుడే స్నానం రెడీ చేసుకొని వాటర్ చేసుకొని బాత్రూంలో ఉంటుంది. ఏమైనా అంట్లు దోమంటే వచ్చే వరకు వంటకి ఇట్లా ఏముండదు. ఎందుకంటే ఇంట్లో కూకుంటుంది, రిమోట్ పట్టుకుంటే టీవీ చూస్తుంది. కాలేజ్ 2 సంవత్సరం కాలేజ్ చెప్తున్నాను మేడం. ఏదైనా గణపూర్ రోజు పోవడానికి రోజు 20 రూపాయలు ఛార్జ్, డబ్బులు ఇచ్చడం పంపించిన మంచిగా. తర్వాత బాబు పుట్టిన తర్వాత మంచి ఫంక్షన్ చేసిన. నా 7 ఏటలకు వచ్చిన మేడం, ఫస్ట్ కొడుకు పుట్టినాను, గ్రాండ్గా మంచిగా వస్తున్నా. మళ్ళీ తర్వాత ఏం చేసినట్టే ఇంకో బాబు పుట్టిన తర్వాత మనం బాబు వద్దు, ఆమెకు వద్దు, ఎందుకు ఇప్పుడు మనకు ఉన్నది సలహా అంటాడు. అయితే ఎందుకు, నేను ఉన్నా కదా, నీ కొడుకు ఆయనకు కొడుకు అయినా కానీ బిడ్డ అయినా కానీ ఏదైతే ఏమున్నది నేను చూసుకునేటువంటి నేను ఉన్నా అంటే నాకు ఇన్ని తెచ్చినా ఉంటుంది. దేవుడు నాకు అవుతానంటే నేను చేసుకోకపోదు మేడం. చాలా హాస్పిటల్ 10 హాస్పిటల్ దాకా తిరిగిన, ఇక్కడ అవుతారా అక్కడ చూపెడితే బాబు కారు పిల్లలు కాలేక చేసుకున్నాను.
చేసుకుంటే ఏమైందంటే వాళ్ళు కూడా మేము వేరే అమ్మాయిని చూసుకుందామని ప్లాన్ చేసినాం ఇద్దరం కలిసి. అయితే వాళ్ళు మా ఇంటికి వస్తారు, మేము వాళ్ళ ఇంటికి పోతాం. ఎప్పటి పోయేటంలా వాళ్ళ ఇంటి అయ్యో బుజ్జి ఈమె ఏమన్నా అంటే మధ్య వాళ్ళు చిన్నమే కదా, మన హీరోలు ఎందుకు వస్తారు, మనమనే చూసుకుందాం, నా బిడ్డ ఉన్నది కదా ఇచ్చేస్తా నువ్వు చేసుకోపో అని చెప్పి. అయితే సరే అని మేము ఆలోచన చేద్దామని చెప్పిన. ఒకనాడు వాళ్ళు మళ్ళీ పండగ చేసారు, బొడ్రాయి పండగ చేసారు. నేను మా నాయన అమ్మ అందరం పోయినాం. వాళ్ళు అడిగారు ఏమేమి సంగతి మీరు చేసుకోపోతారా అంటే చేసుకుపోతాం అని చెప్పినాం. అయితే ఏమేమి కావాలి ఇట్లా ఏమైనా సొమ్ము పెట్టి చేసేయంటే మా దగ్గర ఏం లేదు, ఒక 50,000 రూపాయలు ఇవ్వండి, తర్వాత మేము సంపాదన చేసుకున్న తర్వాత ఇచ్చేస్తాం సరే అని చెప్పినాం. అయితే 50,000 రూపాయలు ఇచ్చినాం. మళ్ళీ 6 తులం కమ్మలు, ఏ కమ్మలు కావాలంటే చంద్రముఖి అటో అది ఇప్పించినాం. మళ్ళీ పౌలెత్తు పుస్తలు, మళ్ళీ పట్టీలు 20 తులాలు అన్నీ చేపించి 12 తులాలు పెళ్లి చేసుకునే వరకు 10 గంటలకు పొద్దుల పెళ్లి ఉన్నది, 8 గంటలన్నర ఉన్నది మేడం. అయితే పెళ్లి పోయే వరకు పెళ్లి చేసుకున్న తాళి గిలి అంత కట్టుడు అయిపోయింది. ఎవరో మేడం వచ్చింది. మేడం వచ్చి చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని రూల్ ప్రకారం కేసు అవుతుంది బాబా అని ఇట్లా ముంగడ కూకున్నారు. మేము పెళ్లి పందిట్లో కూకున్నాం. వాళ్ళు వచ్చి ఏమేమి సంగతి అంటే ఇట్లా పడుతుంది మేడం, మాకు ఇట్లా పిల్లలు లేదు, మేము తీసుకుపోతా మంచిగా చూసుకుంటా అంటే ఏం పర్వాలేదు తీసుకుపోండి, 2 సంవత్సరం కాలేజ్ చెప్పాను అని చెప్పి. సరే మేడం చెప్తా అని చెప్పిన. తీసుకొచ్చి మా ఇంటి ఆ రోజు పొద్దున తీసుకొచ్చిన. బాబు పుట్టాడు, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఆ తర్వాత ఏంటి ప్రాబ్లం? తండలే ఉన్నది. కేంద్రం పోయటానికి పోతే బాబుని ఎత్తుకుంటే బాబా రావాడు బండి, మనకు బైక్ ఉన్నాయి, బైక్ మీద ఎక్కితే నీ బాబారా వాని బండిని ఎక్కుతారు, నాయన రావాడు అని మన నీ నాయన రావని కొట్టింది బడబడ కొట్టే వరకు ఏం చేసి నేమే ఎత్తుకునేది పెద్దోనికి. ఎత్తుకునే వరకు మళ్ళీ ఏం చేసింది, చిన్న ఇంట్లో పాప ఉన్నది చిన్న బుజ్జి, పోయి దాని పండుగ కనిపిస్తుంది. మీరు బుట్టిరంలో నాకు ఈ బాధలు రా, ఎందుకు రా, మీరు ఎందుకు బుట్టిరా అని దాన్ని కూడా కొట్టింది. ఎవడో వీళ్ళు వాళ్ళు వచ్చారు మేడం ఎందుకు లొల్లి ఇది అని చెప్పారు. అప్పుడు ఆయన దగ్గర ఉన్నది, నీ దగ్గర నేనున్నా. తెల్లారి మళ్ళీ ఏం చేసిందంటే బాయిగడ పోయే వరకు పొలం పని తీసుకుంటున్నా. మా అమ్మాయి ఫోన్ చేసిందంటే అరే బాబు మీ పొలం లేదని ఫోన్ చేసింది. ఇవాళ మందితో ఫోన్ చేసింది. అయితే నేను అలానే ఇచ్చిన 10-11 అయితే అని 11 టైం కాగానే వచ్చిన బట్టలు ఇట్లా వేసుకున్నా, బండి తీసుకున్నా, గన్పూర్ పోయింది అంటే పో అని చెప్పి. పోయే వరకు రోడ్డు మీద పోతానా ముందుకు వెళ్ళొస్తాను. ఎందుకు పోయినా అంటే నాకు పని ఉండే సరే అని అనుకున్నా. ఇంట్లో ఉండేది మంచి చిన్నది, సాయంత్రం కోడికి వచ్చినాం చిన్నది. పొద్దుల మళ్ళీ ఆటనే మేము బాగా మా పనికి మేము పోయినాం. పోయే వరకు ఏం చేసింది, మళ్ళీ తెల్లారు లేచిందా ఎక్కడో మా అమ్మ ఇంటికాడ ఉన్నది, పెద్ద బాబుని ఇంటికాడ పెట్టింది, పొలాన్ని ఎత్తుకున్నది, బట్టలు గిట్టలు అన్ని చదువుకుందట, ఎక్కడో జంప్ అయింది. ఈ అట్నే అది ఎక్కడో ఉన్నది కానీ ఫోన్ ఎత్తడం లేదు. అయితే మా ఇట్లా అని చెప్పిన. మా మామ ఏం చెప్తాడు, మళ్ళీ ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి నా అమ్మాయిని ఏడా చంపినవరా, నా అమ్మాయి ఎదురు అన్నాడు. మాను మర్యాద మాట్లాడు బాగుండదు, నువ్వు అట్లా అన్నాడు. నీ బిడ్డ పోయినట్టు నా బిడ్డ కూడా ఉన్నది, దాంతో 7 నెలల పాపే ఉన్నది, చిన్న పాప, తొందరపడకు ఇట్లాంటి టెన్షన్ పెట్టుకోవాలని చెప్తే ఏదో బాగా బూతులు తిట్టాడు నాకు ముందుకెళ్ళి. నేను బూతులు బాగా తిడతాడు, నేను ఆగటెట్టాడు, నిమిషం పోతాడు, నా టార్గెట్ పెడతాను. అయితే ఏం చేసిన నీ అమ్మాయి ఉత్తగా పోలేదు, ఇంట్లో 80,000 రూపాయలు ఉండే తీసుకొని వెళ్ళిపోయిందని చెప్పి అప్పుడు ఆ ఫోన్ మూసుకున్నాడు, స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. లేనప్పుడు షాప్కి వచ్చేది, షాప్లో ఏం కావాలంటే అది తీసుకొని వెళ్ళేది. ఇంకా డబ్బులు నా దగ్గర నుంచి ఎన్ని డబ్బులు అంటే అన్ని షాప్లో నేనే కూర్చునేదాన్ని. ఫ్రెండ్స్ అందరికి ఇంకా తన ఇష్టం వచ్చినట్టు చెప్పుకునేది. తను మంచి డబ్బున్న అమ్మాయిని పట్టాను నేను. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోగానే బీటెక్ జాయిన్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు, నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు, కనీసం ఇంట్లో నుంచి బయటికి కూడా రావద్దు. నాకు తలలో పూలు పెట్టుకోవద్దు, ఏం వేసుకోవద్దు, ఏది వేసుకున్నా నువ్వు ఎవరు కూడా చేసుకుంటున్నావు. ప్యాకాట ఆడనియాలి, అతన్ని తాగమంటే తాగనియాలి, ఏ ఫ్రెండ్స్తో వెళ్తే ఆ ఫ్రెండ్స్తో వెళ్ళనియాలి, తిరగనియాలి. రాత్రి ఒక్కదాన్ని ఇంట్లో ఇచ్చిపెట్టి మేడం ఎక్కడ పడితే అక్కడ తిరిగేసి. నీ జీవితం తీసుకొచ్చి నీకే కదా ఇచ్చాడు, వాళ్ళ అమ్మ నాన్నకి ఇవ్వలే కదా. వాళ్ళింట్లో ఉన్నప్పుడు కూడా నీకే కదా ఇచ్చాడు, మరి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న చేసిన తప్పేంటి నీకు? అతనికి నేర్పించి అతన్ని నా పైన కొట్టడం. సరే నేను పైసలు తీసుకొని నేను ఏం చేసిన, బిల్డింగ్ కట్టుకున్నా, లారీలు కొని, ఈమె చదివేటప్పుడు పనులు చేస్తున్నా, ఈమె వల్ల